సూక్ష్మదర్శిని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో డబ్ కూడా చాలా బాగుంది. సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ అని అర్థం. సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. లాస్ట్ వరకు ఎంగేజ్ చేసింది సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతూ వెళ్తుంది. సినిమా ఎంగేజ్ చేయడానికి ఒక స్క్రీన్ ప్లే కూడా ఒక మెయిన్ కీ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. ఒక వీధిలో జరుగుతుంది సినిమా మొత్తం. ఒక వీధిలో ఒక కొత్త వ్యక్తి ఎంటర్ అయిన ద్వారా ఈ సినిమా స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ పీక్స్కి వెళ్ళిపోతుంది. ఆ వీధిలో ఉండే కొంతమంది లేడీస్ ఈ యొక్క నాటకాన్ని ఎంక్వైరీ చేస్తూ ముందరికి సాగుతూ ఉంటుంది సినిమా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా మూడ్కు తగ్గట్టుగానే బాగుంది. అండ్ యాక్టింగ్ పరంగా చూసుకున్న నజ్రియా అండ్ జోసెఫ్ చాలా బాగా చేశారు. అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కూడా చాలా బాగుంది, రివలైజేషన్. అండ్ క్లైమాక్స్ కూడా అదిరిపోయింది సీను. అది అసలు చాలా బాగా తీశారు సినిమా. స్టోరీ పరంగా చెప్పుకుంటే చాలా చిన్న చిన్న లైనే అది, కాకపోతే దాన్ని ఎంగేజ్ చేసే విధానం కూడా చాలా బాగా నచ్చేసింది అందరికీ. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్కి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. తర్వాత మనోడు కర్ర తీసుకొని బయలుదేరుతాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ. ఇక ఏం జరగబోతుందని నెక్స్ట్ అక్కడ చేసే ఎంక్వైరీ చేసేతో పాటు చూసే ఆడియన్స్కి కూడా పిచ్చెక్కుతుంది. సినిమా చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకోండి.